వేసుకోవచ్చు కదా నూట ఎనభై వేసుకోవాలి నూట ఎనభై వద్దమ్మా కేజీ వద్దు అమ్మా వద్దమ్మా వద్దులేవు పప్పు వండాను పప్పు వండాను అంటే ఉండవు ఉండవు అలాగ రేపటికి రేపు ఎన్ని అయినా ఒకరోజే మా ఇంటికి వచ్చి పొర్రతా చేపలు కదా గుడ్డ చారు చూసి వెళ్తాను నీళ్ళు అంతే కానీ దసరాకి పోతుంది దసరాకి ఎత్తాడు కొన్నాడా అవును దసరా దసరా గుడ్లు ఇవి మా పెదమామ సినిమా మా బావ దసరా బుల్లోడు దసరా దసరాదా దసరా దసరా మీరు అత్త అందరూ ఉన్నారు దసరా దాన్ని నారాయణ చెప్తా అన్నాడు మీరు అన్నట్టు ఫస్ట్ బోని మాది లాస్ట్ బోని మా నారాయణ ఆయన అయిపోయిన తర్వాత కొనవాడు గాంపుడు శాంతం కొండాలి ఆడతాను కొండోడు కొండోడు మొగ్గులు అయితే 220 కళ్ళకి వెళ్ళిన ఆడపిల్లల కళ్ళకి కల ఈడే చెప్తుందా చేపలకే ఏటి బాధ అది ఏంటి ఈడే అది కొడుకు తీస్తాడు ఎందుకు తీస్తాడో తెలియదు ఎందుకు కొట్టినా చేపల ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికి వస్తుందా వాళ్ళకి వెళ్ళి చేపల ఏరియా వాళ్ళకి కాదు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా వీడియోలు పెడతారు చూడు వాళ్ళకి డబ్బులు వస్తాయి అని అంటుంది చేపల ఏరియా కాదు సార్ మీ చేపలలో కూడా చాలామంది వీడియోలు తీసి పెడుతున్నారు సముద్రంలో వేట ఆడేవి లోకల్ పై నాని అని చాలామంది చేపల వాళ్ళు పెడుతున్నారు సముద్రంలో వేట ఆడే వీడియోస్ పెడుతున్నారు చేపలు వేట ఆడినవన్నీ ఏడు మీ అన్నయ్య నేడా ఇంటి దగ్గర లేట్ ఇప్పుడు మా అమ్మ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటుంది వండితే అదే వండదండి ఎంత పప్పు వండిస్తాను ఈరోజు తీసుకోవద్దు అనేసి అన్నది మళ్ళీ తీసుకుంది అందుకే నువ్వు అంత చేపలు అంటే నాకు తెలియదు అనేసి అనేసాను నేను తిండికని కాదు మామూలుగా చారు చేపలు అయిపోతాయి కదా మాకు చేపలు తినకపోయి మా అమ్మ తినకపోయినా తీసుకుంటాం ఎందుకంటే చేపలు మాకు మొదటి నుంచే చేపలు అంటే ఇష్టం తినేదాన్ని కదా ఒక్క శనివారమే ఆ రోజే మంచి చేపలు ఎక్కువ కొనుగోలు కార్తీకంలో తినేసి దాన్ని అవుడుదని ఇది శనివారం ఇవి తేడవలేదు ఏంటి సందవలు సుదుములు
సముద్ర సంత కూడా అమ్మకాలి మా అప్పుడే అప్పుడు ఆ ఒరితికి లేరు అనగా అమ్మారు అమ్మకాలి మా సముద్ర సంత 800 సుధుములు సందవ కాదమ్మా, సుధుములు ఎప్పుడు వస్తాయంటే కార్తీక మాసంలో కార్తీకంలోనే నవంబరు, డిసెంబరు, జనవరి సందవులు సుధువులు సొర్ర తేడం లేదు సర్ర పడితే కానీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ పెట్టుబడి ఇక్కడ కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి సొర్ర అనేది.